భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం ప్రత్యేక నిజరూప శనేశ్వర రాహుకేతు అంగారక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, సరస్వతీమాతా దేవాలయం, సంతాన సౌభాగ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, ఆదిత్యాది నవగ్రహ దేవాలయం, దేవసేనావల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, రావి చెట్టు వేప చెట్టు సంగమం, ఆదిత్యాది నవగ్రహ యజ్ఞగుండం, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అన్నదాన సత్రం, మంచినీటి వియోగం, సకల బిల్వవృక్ష సముదాయం, ప్రత్యేక నిజరూప లక్ష్మీ గణపతి సహిత నిజరూప శనేశ్వరాలయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి శనివారం కూడా తిల తైల అభిషేక అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శని త్రయోదశులు, శని అమావాస్యలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కాల సర్ప పూజ కొరకు రాహుకేతు సహిత అంగారక స్వాముల వారు ప్రత్యేకముగా కూడా ఈ అగ్రహారం గ్రామంలో వేంచేసి ఉన్నారు. కాలసర్ప దోషాలకి రాహుకేతు పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడతాయి. బ్రాహ్మణోత్తముల చేత సకల జపాదులు నిర్వహించబడుతున్నాయి. అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణం ప్రత్యేకముగా యజ్ఞయాగాదుల కొరకు హోమగుండం, కార్తీక మాసంలో ఉసిరిప చెట్టు, అలాగే శివాలయంలో తులసీవనం, మారేడు బిల్వ వృక్షం, సంతానము కొరకు, విద్య కొరకు, ఉద్యోగము కొరకు, సకల అంగారక దోష నివృత్తి కొరకు జంటనాగేంద్ర స్వామి ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆదిత్యాది నవగ్రహ జపములు, పూజలు ప్రత్యేకముగా నవగ్రహ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ బ్రాహ్మణోత్తముల చేత అరుణ పారాయణ కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. అలాగే సంతానము లేని వారికి సంతాన సౌభాగ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7 మంగళవారములు కనుక పూజా కార్యక్రమం, ఆవు పాలతో అభిషేక కార్యక్రమం చేసినట్లయితే తప్పకుండా కూడా వారికి తప్పక సంతానం కలుగుతుంది. అలాగే నవగ్రహ మంటపారాధనలు జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లలకి ప్రత్యేకముగా నిజ రూపంలో సరస్వతీమాత దేవాలయం అక్షరాభ్యాస కార్యక్రమాలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా అక్షరాభ్యాస ముహూర్తాలకి పిల్లలకి చేసుకునేదానికి అగ్రహారం గ్రామం రావచ్చు. ప్రత్యేకముగా ఉంటుంది. ప్రత్యేకముగా విఘ్నేశ్వర దేవసేనావల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మహాన్యాసపూర్వకముగా ఏకాదశ రుద్రవారాభిషేకములు ఎప్పుడు కూడా
జరుగుతూ ఉంటాయి. మహాన్యాసం ముఖ్యంగా ఉంటుంది. అలాగే భ్రమరాంబిక, మహాకాళి, మహాదుర్గి, మహాత్రిపుర సుందరి భ్రమరాంబిక అనుగ్రహ సిద్ధ్యర్థం కుంకుమ పూజా కార్యక్రమాలు. అమ్మవారు ప్రశస్తమైనది. ఈ అగ్రహారం గ్రామంలో ఏ కోరికలు ఉన్నా కూడా స్వామివారికి, అమ్మవారికి పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు చేసుకున్నట్లయితే చక్కగా వాళ్ళకి 41 రోజుల్లో వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇలాగే ఈ సంప్రదించవలసిన వాళ్ళు శనగవరపు విజయభాస్కర్ శాస్త్రి గారు 9908252036. అలాగే ఇంద్రగంటి సురేష్ శర్మ గారు ఆలయ పూజారి. కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా కామేపల్లి అగ్రహారం గ్రామంలో జరుగుతాయి. అందరూ కూడా వీక్షించి ఈ కార్యక్రమాన్ని తిలకించి మీకు ఏ కోరికలున్నా కూడా సంతానం, సౌభాగ్యం, వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, విద్య రాని వాళ్ళకి, ఉద్యోగం రాని వాళ్ళకి, మనస్థిమితం లేని వాళ్ళకి అందరికీ కూడా పూజా కార్యక్రమాలు, జపాలు అన్నీ కూడా జరుగుతాయి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను కూడా మీరు మీ సొంతంగా మీ చేతులతో చేసుకుంటే అన్నీ కూడా ఆ కార్యక్రమాల యొక్క ఆ స్వామివారు మీకు అందరికీ కూడా మంచిగా ప్రసాదించి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఓం నమః శివాయ. శుభం.